తాండూరు పట్టణంలోని గాంధీనగర్పై మరణ శాసనం రాసింది యొక్క ప్రమాదం. ఒకే కుటుంబానికి చెందినటువంటి ముగ్గురు అక్కా చెల్లెళ్ళు తనుష, సాయిప్రియ, నందిని ఈ కంకర లారీ ధాటికి ఈ లోకాన్ని వీడారు. ఎల్లయ్య గౌడ్ గారి ఇల్లు ఆ క్షణం వరకు కూడా నవ్వులు ఆటపాటలతో కలకలడాడింది. నిన్న నైట్ వరకు కూడా ఆ ముగ్గురు అక్కా చెల్లెళ్ళు ఆ ఇంటికి 3 దీపాలు లాంటి వారు. ఉన్నత చదువుల కోసం ఉదయం ఉత్సాహంగా హైదరాబాద్ వైపున వెళ్తున్నటువంటి ఆర్టీసీ బస్ ఎక్కారు. ఆ క్షణమే అది వారి జీవితాల చివరి ప్రయాణం అవుతుందని కూడా ఆ పేదింటి తల్లిదండ్రులు కలలో కూడా ఊహించి ఉన్నారు. నిన్ననే కదా నా తల్లి అన్నం తిని వెళ్తా అన్నది, నా చిట్టి తల్లి నవ్వింది కదా, ఈరోజు ఈ లోకంలోనే లేకుండా పోయిందా అంటూ వారి తల్లి గుండెలు పగిలేలా రోదిస్తుంటే తాండూరు వీధులలో మిన్నంటిన ఆ శబ్దం విన్న ప్రతి ఒక్కరి కళ్ళల్లో ఇప్పుడు నీరు ఉబికి వస్తుంది. ఆ యొక్క ముగ్గురు పిల్లలు కూడా హైదరాబాద్లో చదువుకుంటున్నారు. కోటి ఉమెన్స్ కాలేజీలో 2 అక్కా చెల్లెలు చదువుకుంటున్నారు. నారాయణగూడలో బీటెక్ చదువుతుంది ఇంకొక అమ్మాయి. ఈ ముగ్గురు కూడా వారి సొంత అక్క అయినటువంటి వారి పెళ్లి ఉంటే అక్కడికి చేరుకున్నారు తాండూరుకి. పెళ్లి తర్వాత మరలా హైదరాబాద్కు వచ్చిన తర్వాత మరలా నిన్న 2 రోజుల క్రితము మళ్ళీ ఇంటికి రావాలని అక్కడ పేరెంట్స్ అంటే తండ్రి వాళ్ళ అమ్మ పిలిచినట్టుగా చెప్తున్నారు. ఈ క్రమంలోనే నిన్న నైటు వెళ్తామన్నా కూడా లేదు, సండే కదమ్మా ఇంకొక పూట ఉండండి, మాతో పాటు ఉండండి అని చెప్పేసి ఆ తల్లి బలవంతం చేయడంతో సోమవారం ఉదయం వెళ్తామని అంగీకరించి సోమవారం ఉదయం హైదరాబాద్కు వెళ్ళేటువంటి బస్సులో ప్రయాణమయ్యారు. కానీ ఆ ప్రయాణమే వారికి చివరి ప్రయాణంగా మారుతుందని ఊహించలేదు. వారి కుటుంబాన్ని మొత్తం కూడా చిన్నాభిన్నం చేస్తుందని కూడా ఊహించలేదు. Download ShareChat.